आदिलाबाद जिले कांग्रेस पार्टी के तर्जुमान बालूरी गोवर्धन रेड्डी ने कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीमों के ताल्लुक से बीआरएस कायदीन के मुबैना बेबुनियाद प्रोपेगंडे की सख्त मजम्मत की। जिले कांग्रेस दफ्तर में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि बीआरएस सियासी फायदे के लिए अवाम को गुमराह कर रही। उन्होंने वाज़ेह किया कि हाई कोर्ट के अहकामात अबूरी हैं, हतमी फैसला नहीं। इनके मुताबिक हुकूमत 9 सितंबर तक मुतल्लिका शवाहिद के साथ काउंटर हलफनामा दाखिल करेगी। साथ ही उन्होंने बीआरएस के 10 साला दौरे इख्तिदार पर भी सवाल उठाए। మొట్టమొదట ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు ఆ తర్వాత బీసీలకు ఓబీసీలకు అని చెప్పి ఈ యొక్క జియోలు తీయడం అనేది జరిగింది. అంటే ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ ఒక పిల్ వేయడం జరిగింది కోర్టులో. ఆ పిల్లు ఆయన ఏం మెన్షన్ చేశాడంటే 2014 నుంచి 25-26 దాకా ఏదైతే కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ జరుగుతూ ఉన్నాయో దానికి చట్టబద్ధత లేదు అని చెప్పి ఆయన ఒక పిల్ వేయడం జరిగింది. ఆ పిల్లో భాగంగానే కొంత మా అధికారుల ద్వారా అలసత్వం చేయడం వల్ల మరి సమయం ఇచ్చినప్పటికీ కూడా, సమయం ఉన్నప్పటికీ కూడా ఆ పిల్కు ఒక జవాబు ఇవ్వకపోవడం, అంటే ఒక అఫిడవిట్ ఫైల్ చేయకపోవడం వల్ల ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ఎన్వి శ్రావణ్ కుమార్ గారు అధికారులు పిల్కు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయమంటే కూడా చేయట్లేదు కనుక ఒక ఇంటరీమ్ ఆర్డర్ ఇచ్చాడు. మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఆయనకు తెలియాలా ఇంటరీమ్ ఆర్డర్కు ఫైనల్ ఆర్డర్కు ఏమి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి. మరి 8వ తేదీ నుంచి ఒక నెల పట్టుకోనంటే సెప్టెంబర్ 9వ తేదీ వారి లోపల మీరు అఫిడవిట్ ఫైల్ చేయాలి అని చెప్పి మరి వారికి అందరికీ చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు అఫిడవిట్ వేయడం జరుగుతుంది. ఏ అధికారులు అయితే అలసత్వం వహించారో వారిపైన చర్య తీసుకుంటామని మరి పునః ప్రభాకర్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగిందనే విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. ఇంకొక విషయం, 2014 నుంచి 2023 వరకు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జియోలు ఏవైతే తీశారో కేసీఆర్ గారు దానికి చట్టబద్ధత లేదు, అంతేకాకుండా మీ హయాంలో జరిగినటువంటి అవినీతి ఎంత అనే దాని మీద కూడా మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి 2014 నుంచి 2018 వరకు ఆయనే మంత్రిగా ఉండే. మరి ఎందుకు ఆనాడు ఈ రిపోర్ట్కు అనుగుణంగా మరి అసెంబ్లీలో పెట్టి ఎందుకు మీరు దానికి చట్టబద్ధత కల్పించలేదు మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తుందని వెళ్ళలే. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చిన నుంచి అంటే 2014 నుంచి ఈ రోజు వరకు చట్టబద్ధత లేదు కనుక దీనికి ఒక చట్టబద్ధత కల్పించి ఇలా గీయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు 13,500 కోట్లు మరి దీనికి ఖర్చు చేస్తే దాదాపు 5,552 మంది అనారులకు డబ్బు వెళ్ళింది అని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పి ఈ బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉన్నదో వీళ్ళు కేవలం అసలు అధికారం మా చేతులకి వెళ్ళి పోదు అని ఒక అహంకారంతో మరి ఈరోజు అధికారం పోతే ఎప్పుడెప్పుడు మేము మళ్ళీ